మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ఏడాది గడుస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పై ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు మొదటిగా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మంత్రి పదవులు అనుభవించిన ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డికి పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని, నేడు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంట, అమ్మా నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపించింది, నీకు ఈ రోజు మ్యాండేట్ ఇచ్చింది, నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు చూడు, ఆ మాటలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి నీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను. తర్వాత అందుకే నేను అంటుంటాను, తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందో. ఈ రోజు ప్రజా పాలనలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంకా 6 మాసాల్లో రుచి చూస్తారు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఈ టీఆర్ఎస్ లకు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటని. ఎవరు దండా కట్టుకొని తిరగడు, ఎవరు మిగలనిగా ఆ నలుగురు తప్ప. సునీతారెడ్డి కూడా తట్ట పుట్ట చదువుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందో లైన్ లో ఉంటుంది. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసిన మేము టికెట్ ఛాన్స్ లేదు, టికెట్ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆమె వస్తుంది, లైన్ లో ఉంటుంది. ఇప్పటికైనా చెప్తున్నా సునీతారెడ్డి, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఇది గెలిపించింది మేము కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు టీఆర్ఎస్ లో అవాకు చవాకు వాడితే జాగ్రత్త అని చెప్తున్నాం. తర్వాత నీ చరిత్రని బంగారం బయట పెట్టే రోజులు అత్యధికంగా ఇక్కడ కేటాయించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అసలు పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్ నే ఎంపిక చేస్తే బాగుండే, కానీ దురదృష్టవశాత్తు మీరు వేరే గ్రామాన్ని చేసింది కాబట్టి. మరి ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయన్న, చాలా మంది పేదలు ఉన్నారు. 10 సంవత్సరాల కింద ఇచ్చిన మన ఇంద్రమ్మ ఇందే తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ వేరే ఎదుర్కోలేవన్నా. మరియు ఎందుకంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, 2 లక్షల రుణమాఫీ అయింది. మరి అలాగే రైతులు మళ్ళా డబ్బులు కూడా తెచ్చుకోరు. కేవలం రైతు బంధు ఏముందన్న, ఇప్పుడు రైతు బంధు మళ్ళా అది వస్తే వాళ్ళు కూడా ఇదైపోతారు. ఈ రైతు బంధు కేవలం ఈ టీఆర్ఎస్ కార్యకర్తలే దీన్ని మొత్తంగా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక రైతు బంధు ఇచ్చే చేతులు దులుపుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయన్నా, కానీ ఏ ఒక్కరు కూడా నెరవేర్చలే. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు వాళ్ళందరూ, కానీ ఇప్పుడు అన్నట్టు మిత్రులందరూ చెప్పినట్టు సోషల్ మీడియాలో మనం లేదు తొందరగా చెప్పలేకపోతున్నాం. ప్రజలకు మనం చేసినటువంటి అభివృద్ధిని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఇకనైనా సమయం పాటించి మీరందరూ కూడా, ఇప్పుడు వచ్చేది లోకల్ ఎలక్షన్ కాబట్టి మీరందరూ కూడా. నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు, ప్రజాపాలన తీసుకొచ్చి సంవత్సరం గడిచింది. రేపటికి మనం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము. అవన్నీ ప్రజలలో పోయి మనం చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకటే సంవత్సరంలో 55,103 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందులో 11,302 కానీ రుణమాఫీ కూడా ఇప్పటికే 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది తప్ప మిగతా అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే